కథాభిమానులకి స్వాగతం. రామక్క గారి సుమ పొయ్యిగడ్డ కథలకు స్వాగతం. ఈ వారం మన కోసం మొలక ఉలవల చారు సిద్ధంగా ఉంది, వినండి. ఉత్తరవాన పడుతానే మా హోసూరు తావున చేన్లలో ఉలవలు చల్లుతారు. ఒకనాడు పొద్దున్నే లేచిన మా అబ్బా ఆవులను పట్టుకొని మడకని మెడ మీద పెట్టుకొని చేను తావుకు బయదేలినాడు. మా అమ్మ ఉలవల మూటను తల మీద పెట్టుకుని మా అబ్బ వెనకనే పోయింది. వాళ్ళిద్దరూ చేను తావుకు పోయి ఉలవలు చల్లి మడక దున్ని ఇంటికి వచ్చిరి. ఈ ఉలవల చేనుకు ఇంక పనులేమీ ఉండవు. కసువులు దోకేది, నీళ్లు కట్టేది, ఎరువులు వేసేది, ఇట్లాంటి పనులే ఉండవు. 3 నెలలైనాక ఉలవ చెట్లను పెరకాల, అంతే. ఉలవ చెట్లను పెరిగేదానికి పెద్దోళ్ళు కావాల్సిన పని లేదు. చిన్న చిన్నోళ్ళమే పోయి చిటుక్కున్న పెరికేస్తాము. అట్లని ఆ పని చాలా సులువు అనుకునేరు. అలవాటు లేకుండా పెరిగితే చేతికి బొబ్బలు వచ్చేది తప్పదు. మా ఉలవ చేను కోతకు వచ్చింది. ఆ పొద్దు బడికి బిడువు. మా అబ్బా పొద్దున్నే 4 గంటలకు లేచి మమ్మల్ని లేపి చేను తావుకు తోడుకుని పోయినాడు. మేము అందరము కలిసి ఉలవ చెట్లను పెరుగుతా ఉడ్డలు వేసుకుంటా వస్తుండాము. సంగటి పొద్దుకు నాకు ఆకలయింది. అమ్మా నాకు ఆకలేస్తా ఉందిమా అంటిని మా అమ్మతో. ఇంకెంత పొద్దు బిడ్డ, బిరబిర కానియండి, పని అయినాక ఇంటికి పోయి తిందాము అనింది అమ్మ. మా మాటలు విన్న అబ్బా 3 రాళ్లతో పొయ్యి పెట్టి దానిలో పుల్లలు వేసి మంట చేసి దానిపైన ఒక బోకిని పెట్టి పచ్చి ఉలవలను వేపి ఇచ్చినాడు. వాటిని తింటా ఉలవల ఉడ్డలను మోపులు కట్టి కళ్ళము తావుకు ఎత్తుకొని పోతిమి. ఆ మోపులను అందుకొని మా అబ్బా ఎండలో వేసినాడు. 2-3 నాళ్ళు ఎండినాక ఉలవకాయలను ఆవులతో తొక్కించి ఉలవలను ఇంటికి తెచ్చిరి. అమ్మా, ఉలవలతో ఏమేమి చారులు చేస్తారమ్మా అని అడిగితిని అమ్మను. వీటితో మొలకులవల చారు, ఉలవల పులుసు, ఉలవల ఉప్పు నీళ్లు, పచ్చి ఉలవల చారు చేసుకోవచ్చు కొడకా అనింది అమ్మ. అన్ని చారుల్లోకి మొలకులవల చారు చాలా బాగుంటుంది బిడ్డా, మా అబ్బా అందుకుంటా అన్నాడు. అమ్మా అట్లయితే మొలకులవల చారు చెయ్యిమా అని బేలాడితిని అమ్మని. సరేననింది అమ్మ. పొద్దున్నే లేచి పావుసేరు ఉలవలను మలిచి రాయి రప్ప ఏరి ఉలవలను నీళ్లలో ఊరబెట్టింది. పొద్దున్నుంచి మాపుసారి వరకు నీళ్లలో ఊరిన ఉలవలను మాపుసరి ఒక నూలు బట్టలో పోసి గాలి దూరకుండా గట్టిగా మూట కట్టి మూటపైన బరువైన రాయిని పెట్టింది. అట్లా చేస్తే మరునాటికి ఉలవలకు మొలకలు వస్తాయంట. మన్నాడు పొద్దున్న లేచి మా అబ్బతో కలిసి మేకల్ని తోలుకొని దిన్నకు బయదేల్తా. సుమా, మధ్యాహ్నం వచ్చినాక మొలకలు చారు చేస్తాను, అంతవరకు ఆ మూటను విప్పద్దు అంటా పోయింది మా అమ్మ. మా అన్నోళ్ళు ఇద్దరూ ఎరువులు నింపే పని ఉందని గౌనోళ్ళ ఇంటికి పోయిరి. మధ్యాహ్నము 11 గంటలప్పుడు ఊరు నుంచి మా అత్త వచ్చింది. అత్తను చూస్తానే, అత్తమ్మ నీకు మొలకలువలు చారు చేసేకి వస్తుందా అని అడిగితిని. వస్తుంది సుమా అనింది అత్త. ఆ మాటతో నేను పోయి ఉలవలు కట్టి పెట్టుండే మూట మీద రాయిని ఎత్తి పక్కన పెట్టి మూటను విప్పితిని. ఉలవలన్నీ మొలకలు వచ్చి ఉండాయి. మా అత్త వచ్చి ఆ మొలకలువలను తీసుకుని మూలింట్లోకి పోయింది. మా అత్త వెనకనే నేను పోతిని. పొయ్యి అంటించి ఒక సట్టిని పొయ్యి మీద పెట్టి చెంబుడు నీళ్లను సట్టిలో పోసింది. నీళ్లు కళపెళా కాగుతూ ఉండగా కడిగిన మొలకలువలను ఆ నీళ్లలో పోసింది. ఒక పక్క
అవి ఉడుకుతా ఉంటే కురువు పొయ్యిని అంటించి బాండలు పెట్టి కొద్దిగా నూనె పోసి 4 ఎర్రగడ్డలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తరిగి నూనెలో వేసింది. వాటిని బాగా మగ్గనిచ్చి దించుకొనింది. అందులో కొంచెం కొత్తిమీరల పొడి, చిన్న అల్లం ముక్క, చెక్క లవంగాలు, పచ్చి కొమ్మిరి, చిటికెడు పసుపు, కొత్తిమీర ఆకు వేసి 3 వంతులు ఉడికిన ఉలవల్లో నుంచి కొద్దిగా ఉలవలను కూడా తీసుకుని అన్నింటినీ కలిపి మసాలా ముద్దగా నూరుకొనింది. 4 ఉర్లగడ్డలను, 4 వంకాయలను కడిగి తరిగి ఉడుకుతుండే ఉలవల్లో వేసి అందులోనే మసాలా ముద్దను తగినంత ఉప్పును వేసి ఇంకొక అరచెంబు నీళ్లు పోసి ఉడికించింది. ఉలవల చారు గములు మా ఇల్లు దాటి ఊరు దాటి దిన్నలో మేకలు మేపుతా ఉండే మా అమ్మ దగ్గరకు పోయి నా మీద దూర్లు చెప్పినట్లుంది. ఉడికిన చారును దించుకొని నీళ్లను ఇంకొక గిన్నెలోకి వంచుకుంటా ఉండగా మా అమ్మ అబ్బలు వచ్చేసినారు. వంచుకున్న చారును ఒక సట్టిలో సాసులు కరేపాకులతో తిరగబోత పెట్టింది అత్త. చారు తిరగబోత గములు గౌనోళ్ళింట్లో పనిచేస్తూ ఉండే మా అన్నోళ్ళ ముక్కుల్లో దూరి వాళ్లను ఈడ్చుకుని వచ్చేసింది. ఉర్లగడ్డలు వంకాయలతో కలిసి ఉడికిన ఉలవలను కూడా బాండల్లో సాసులు కరేపాకులతో తిరగబోసి నువ్వుల పొడి చల్లి దించింది అత్త. నువ్వుల పొడి తగిలిన ఉలవల గములు పోయి వానను పిలిచినట్లు ఉంది. డమడమా ఉరుముతా ఊరి మీద పడింది అనరాగి వాన. బయట వానజుళ్ళు కారుస్తా కురుస్తా ఉంటే మూలింట్లో పొయ్యి దగ్గర వెచ్చంగా కూకొని ఉడుకుడుకు సంగటిని ఉలవల చారుతో అద్దుకుంటా ఉడికిన ఉలవలను నంజుకుంటా ఊదుకొని తింటిమి. ఇది మొలకులవల చారు. ఆహా, నిజంగా ఆ రుచి ఎలా ఉంటుందో కానీ అలా పొయ్యి దగ్గర వెచ్చంగా కూకుని ఉడుకుడుకు సంగటిని ఉలవల చారుతో అద్దుకొని తింటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇది ఈసారికి. వచ్చేసారి మరొక రుచి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.